వాక్యంలోకి వెళ్దాం. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. లెట్స్ గో టు 1 John 5 verse number 20. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. Look at that scripture's beauty. మనమందరం కూడా జాగ్రత్తగా చూద్దాం, గ్రహిద్దాం, బలపడుద్దాం. And we know that the Son of God is come and hath given us an understanding that we may know him that is truth, and we are in him that is truth, even in the Son Jesus Christ. This is the true God and eternal life. చూడండి, ఈ వాక్యములో ఉన్నటువంటి సారాంశము, ఈ వాక్యములో ఉన్నటువంటి బలము, ఈ వాక్యములో ఉన్న అర్థము, ఈ వాక్యములో ఉన్నటువంటి మర్మం ఏంటంటే, and we know that the Son of God is come and has given us an understanding. Wow, today I want to deal about spirit of understanding. Amen. దాన్ని అర్థం చేసుకునే ఆత్మ అంటారు. ఇంకొక బిబ్లికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వివేకము గల ఆత్మ అంటారు. సో దిస్ స్పిరిట్ ఈస్ దేర్ ఇన్ గాడ్. ఇది దేవునిలో ఉంది. ఈ దేవుని దగ్గర నుంచి ఎంతమంది పొందుకుంటున్నారు అనేది చాలా ప్రాముఖ్యం. ఈ స్పిరిట్ కానీ లేకపోతే గొడవలు జరిగిపోతాయి. ఈ స్పిరిట్ కానీ మన జీవితంలో లేకపోతే మనము చాలా ఇబ్బందులు పాలైపోతాం. ఈ స్పిరిట్ మన లోపల ఉండకపోతే మనము ఎస్ని నో అంటాం, నోని ఎస్ అంటాం, వైట్ని బ్లాక్ అంటాం, బ్లాక్ని వైట్ అంటాం, ఇదిగో మంచిని చెడు అంటాం, చెడుని మంచి అంటాం. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ స్పిరిట్. ఈ స్పిరిట్ని యేసు ప్రభు కలిగి ఉన్నాడు. ఈ భూమి మీదకి ఎవరికి కూడా ఆ స్పిరిట్ లేదు. అందుకని యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆ ఆత్మను అనేకులకు అనుగ్రహించాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఈస్ ట్రైయింగ్ టు గివ్ ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు ఎవ్రీ ఇండివిజువల్ హూ ఈస్ బిలీవింగ్ హిమ్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయన ఏమిస్తున్నాడండి? అండర్స్టాండింగ్. చూడండి, తెలుగులో క్లియర్గా ఉంది. once again read that scripture 20 verse. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదు. అండర్లైన్ చేసుకున్న మాట, మన సత్యవంతుడైన దేవుణ్ణి మనము ఎరిగి ఉండాలని, సత్యాన్ని మనము తెలుసుకోవాలని, మన మనోనేత్రాలు వెలిగింపబడాలని, మన నిజ జీవితంలో దేవునికి మాత్రమే మనం భయపడాలని, మనము దేవునికి లోబడాలని, వాక్యాన్ని ప్రేమించాలని ఈ భూమి మీదకి యేసు ప్రభువుల వారిని తండ్రి పంపించాడు. ఆయన వస్తూ ఏం తీసుకొచ్చాడంటే, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించుచున్నాడు. ఆమేన్. This spirit, we choose many things. Father, we want job. Father, we want business. Father, we want car, house అని అన్ని ఆత్మ సంబంధమైనవి కాకుండా శరీర సంబంధమైనవన్నీ వాటిని మనం అడుగుతాం. ఎప్పుడైతే నీకు వివేకం ఉంటుందో అప్పుడే శరీర సంబంధమైనవన్నీ నీ దగ్గరకు వస్తాయి. సో ఆత్మ సంబంధమైన జీవితానికి శరీర సంబంధమైన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారమే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. నువ్వు ఆత్మలో వర్ధిల్లితేనే శరీరంలో వర్ధిల్లుతావు. ఆమేన్. హల్లెలూయా. సో జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్ టు గివ్ ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. తెలుగులో దాన్ని ఏమంటారు? వివేకము గల ఆత్మ. వివేకం అంటే అర్థము చేసుకునే మనస్తత్వం. నేను అంటాను 50% క్రైస్తవులకి ఈ స్పిరిట్ ఉండట్లేదు. So many people are not having this spirit of understanding. ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి? ఎందుకు తల్లిదండ్రుల మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి? ఎందుకు పిల్లల మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి? Why children are not understanding parents? Why parents are not understanding children? Because lack of spirit of understanding.
ఈరోజు ఎందుకు గొడవలు? మార్నింగ్, మధ్యాహ్నం, సాయంకాలం ఎందుకు? పిల్లలు ఎందుకు తల్లిదండ్రులను అర్థం చేసుకోలేకపోతున్నారు? తల్లిదండ్రులు ఎందుకు పిల్లల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇదిగో దేవుని పిల్లలు ఎందుకు దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నారు? మనందరి దేవుడు అర్థం చేసుకుంటున్నాడా లేదా? ఎస్, బికాస్ హీఈస్ హ్యావింగ్ ఎ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆయనకి వివేకము గల ఆత్మ ఆయనలో ఉంది కాబట్టే నువ్వు తప్పు చేసినా అర్థం చేసుకుంటున్నాడు, నువ్వు పడిపోయినా ఆయన అర్థం చేసుకుంటున్నాడు, నువ్వు సోలిపోయినా, నువ్వు ఏడ్చినా, నువ్వు బాధపడినా, నువ్వు పాపములోకి వెళ్ళిపోయినా, నువ్వు లోకములోకి వెళ్ళిపోయినా కూడా ఆయన అర్థం చేసుకోగలుగుతున్నాడు. బికాజ్ హీ ఈజ్ హ్యావింగ్ ఎ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎస్, బట్ వై చర్చ్ ఈస్ నాట్ హ్యావింగ్ దిస్ స్పిరిట్? Why believers are not having this spirit? Why Christians are not carrying this spirit? Because we don't know about this spirit. ఈ ఆత్మ గురించి మనకు తెలియదు. యేసయ్య గురించి తెలిసేమో, తండ్రి గురించి తెలిసేమో, పరిశుద్ధాత్ముడి గురించి తెలిసేమో, కానీ ఈ వివేకము గల ఆత్మ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ వివేకము గల ఆత్మ లేకపోతే భర్త భార్యకి అర్థం కాడు, భార్య భర్తకు అర్థం కాదు, పిల్లలు తల్లిదండ్రులకు ఏంది మా నాన్న ఇట్లుంటాడు, ఎందుకు మా అమ్మ ఇట్లుంటుంది, ఎందుకు మా నాన్న మా పిల్లలు ఇలా ఉంటారు, ఎందుకు మా అబ్బాయి ఇలా ఉంటాడు, ఎందుకు మా అమ్మ ఇలా ఉంటుంది, ఎందుకు 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 బ్రదర్ నన్ను ఇలా తిట్టారు, ఎందుకు బ్రదర్ నన్ను ఇలా దూషించారు, ఎందుకు బ్రదర్ నన్ను అవమానించారు, నేనేం పాపం చేశాను బ్రదర్, నేను ఏం ద్రోహం చేశాను బ్రదర్, నేను ఎవరికి ఏ హాని చేయలేదు కదా బ్రదర్, అందరికి మేలే చేశాను కదా, ఎందుకు నన్ను అందరు ఎత్తి పొడుస్తున్నారు అని మంచోడు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? వాడికి ఇది లేదు. ఏది? స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు. నేను వాళ్ళకి మంచి చేశాను కదా బ్రదర్, నాకెందుకు వాళ్ళు కీడు చేశారు, నేను వాళ్ళకి మేలే చేశాను కదా, ఎందుకు నాకు వాళ్ళు కీడు చేశారు, నేను వాళ్ళని బాగానే చూసుకుంటున్నాను కదా, ఎందుకు నేను ఎవరో తెలియదని వెళ్ళిపోతున్నారు. వై దే ఆర్ బిట్రేడ్? ఎందుకు ఇస్కరియోతు యోధా బిట్రే చేశాడు, ఎందుకు ఇస్కరియోతు యోధా మోసం చేశాడు? అది యేసు ప్రభువుకు తెలుసు. యేసు ప్రభు ఎందుకురా నన్ను మోసం చేస్తున్నావు, ఎందుకురా నన్ను పట్టుకున్నావు అని ఎప్పుడు అడగలా, వచ్చిన పని కానీ అన్నాడు. That's the spirit of understanding. Amen. So every Christian, every believer should have the spirit of understanding. మనల్ని నిద్రలేసి ఎవరన్నా ఏడిపిస్తుంటారు, మనల్ని నిద్రలేసి ఎవరన్నా కుడుతూ ఉంటారు, మనల్ని నిద్రలేసి ఎవరన్నా ఇబ్బంది పెడుతూ గాయపరుస్తుంటారు. మనలో ఒకవేళ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేకపోతే అపవాది ఒక ప్రాజెక్ట్తో వచ్చింది, మన జీవితంలో నెరవేరిపోతుంది. జాగ్రత్త. If you understand devil people, you won't cry every day. నువ్వు ఏడవు, నువ్వు ఇబ్బంది పడవు, నువ్వు దిగులు చెందవు, నువ్వు చింతనొందవు, కాపు మానవు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఈ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. అందరూ అనొచ్చు, ఈ స్పిరిట్ ఉంటే ఏంటి బ్రదర్ మాకు లాభము, ఈ వాక్యం వల్ల మాకేంటి ప్రాఫిట్, ఈ వాక్యం వల్ల నేనేం తెలుసుకోగలను, ఈ వాక్యం వల్ల నేను ఎలా బలపడగలను అని మీరు అనుకుంటే, ఈ వాక్యం అయిపోయేదాకా జాగ్రత్తగా వినండి, మీలో గొప్ప మార్పు కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నువ్వు గొప్పగా అర్థం చేసుకునే స్థాయికి వచ్చేస్తావు. ఆమేన్. యు కమ్ టు ఎ స్టాండర్డ్స్, యు విల్ అండర్స్టాండ్ ఎవ్రీవన్. ఆమేన్. నేను ఒకటే అంటాను, నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోగలిగితే నువ్వు ఈ భూమి మీద ఎవరినైనా అర్థం చేసుకోగలవు. నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతే నువ్వు ఈ భూమి మీద ఎవరిని అర్థం చేసుకోలేవు. నువ్వు దేవుణ్ణి నీకు దేవుడు అర్థం కాకపోతే ఈ భూమి మీద ఏ మనిషి నీకు అర్థం కాడు. నీకు దేవుడే అర్థం కాకపోతే ఈ భూమి మీద నుండి పాపి అర్థం కాడు. నీకు పరిశుద్ధుడే అర్థం కాకపోతే పాపులు. ఇంకా నేను ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, అతను తాగుడు మానేయట్లేదు బ్రదర్ అని మనము చాలాసార్లు అనేకులకు చెప్పుకుంటూ ఉంటాం. నేను ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, అయినా ఈ వ్యక్తి మారట్లేదు బ్రదర్ అని నువ్వు ఏం చేస్తావంటే, మంచోడు గురించి ఆలోచించలేకపోతా ఉంటావు, చెడ్డోడు గురించి ఆలోచించలేకపోతా ఉంటావు. సో దట్స్ వై జీసస్ కేమ్ టు గివ్ అస్ వాట్? సాల్వేషన్తో పాటు ఈ స్పిరిట్ని మన లైఫ్లో డిపాజిట్ చేస్తున్నాడు. ఆమేన్. ఇదిగో నీ ఆశీర్వాదం కన్నా, నీ కారు కన్నా, నీ ఇల్లు కన్నా, నీ ఉద్యోగం కన్నా, నీ బిజినెస్ కన్నా ఏది గొప్పది నీ లోపల ఉండేది? వివేకము గల ఆత్మ. ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీ అదర్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎవరన్నా గబక్కన తిట్టామనుకో, ఎందుకు నన్ను తిట్టావంటారు, దానికి వెనకాల ఏదో రీజన్ ఉంటుంది కదా. అరే నాన్న ఇట్రా, నువ్వు చెప్పకుండా బయటికి వెళ్ళావు కాబట్టి తిట్టాను, నువ్వు చెప్పకుండా పని చేసావు కాబట్టి తిట్టాను. దానికి ఎక్స్ప్లెనేషన్, అవునా దానికి కూడా తిడతారా అంటారు చాలామంది. వెనకాల ఎవరైనా తిడుతున్నారా? ఎస్, దెర్ విల్ బి ఎ రీజన్. కొందరు కారణంతో తిడతారు, కొందరు కారణం లేకుండా తిడతారు. ఎందుకు తెలుసా? బాగా కోపంతో తిట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు నువ్వు అడగబడలే, ఎందుకు నన్ను తిడుతున్నావు అని.
ఎందుకు నన్ను తిడుతున్నావు నువ్వు అడగబల్లా. ఎందుకంటే నీలో స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటే నువ్వు ఏం అర్థం చేసుకుంటావు తెలుసా? వీళ్ళు దెయ్యం దూరింది, ఈమెలో దెయ్యం దూరింది కాబట్టి ఈమె నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఈ క్షణమున నేను ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ఆమేన్. వివేకము గల ఆత్మతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు మౌనముగా ఉంటావు. హల్లెలూయా. లెట్స్ గో టు ఎఫిషియన్స్. ఎఫీషియల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్స్ నంబర్ 18. వారైతే అంధకారమైన మనస్సు దట్స్ ద మీనింగ్. అది యా. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. Look at this. Let me read it in English. Having the understanding darkeneth being from the life of God through the ignorance that is in them because of the blindness of their heart. అంటే దేవుడిచ్చు జీవాన్ని ఏ వ్యక్తి అయినా తృణీకరించగలడు. దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన మహిమను, దేవుడిచ్చినటువంటి ఆ బ్లెస్సింగ్ ని మానవుడు పోగొట్టుకోగలడా లేదా? ఎస్. నీవు చీకట్లోకి వెళ్ళిపోయే ఆ జ్ఞానము నీలో ఉందా? నువ్వు ఆ చీకట్లోకి వెళ్ళిపోతావు. From the life of God through the ignorance that is in them because of the blindness of their heart. అంటే హృదయానికి కళ్ళున్నాయా? ఎస్. మనసు కళ్ళున్నాయా? ఎస్. ఆలోచనలకి కళ్ళున్నాయా? ఎస్. నీ తలంపులకి కళ్ళున్నాయా? ఉన్నాయి. నీ హృదయానికి కళ్ళున్నాయా? ఉన్నాయి. ఎప్పుడు తెలుసా నీ హృదయానికి కళ్ళు వస్తాయి? నీకు జ్ఞానం ఉన్నప్పుడు. ఎప్పుడు నీ మనసుకు కళ్ళు వస్తాయి తెలుసా? నీలో వివేకం ఉన్నప్పుడు. ఎప్పుడు నీ యొక్క తలంపులకు కళ్ళు వస్తాయి తెలుసా? నీలో వినయం ఉన్నప్పుడు. ఎవ్రీ ఫ్రూట్ ఈజ్ ఏ ఐ. నీ హృదయము కఠినపరచబడి. ఇప్పుడు చూడు, చాలాసార్లు చాలా మంచి భార్యల్ని చెడ్డ భర్తలు కొడుతూ ఉంటారు. కొట్టకయ్యా, నాకు నొప్పి తగులుతుంటే నిన్ను కొట్టాలే, నీ కొట్టేదాకా నీకు బుద్ధి రాదంటా ఉంటారు. అక్కడ ఆమెం చేసి ఉండదు, కానీ ఆ వ్యక్తి ఏం చేస్తుంటాడు? కొడుతూ ఉంటాడు. సో బికాజ్ తన హృదయము కళ్ళు మూయబడింది, తన మనస్సు కళ్ళు మూయబడింది, తన కళ్ళకి గుడ్డితనం వచ్చేసింది, తన హృదయంలో ఆలోచనలు అన్నీ ఏమైపోయాయి? కళ్ళు మూయబడ్డాయి. లుక్ ఎట్ దట్. సీరియస్లీ చాలా జాగ్రత్తగా గమనించండి. 4:18 ఒక్కసారి చూద్దాం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై. వాళ్ళ మనసు అంతా ఎలా ఉందంట? అంధకారముతో ఉంది. బికాజ్ వివేకము లేని చోట చీకటి ఉంటుంది. వివేకము కలిగిన వాడు వెలుగులో ఉంటాడు. వివేకము కలిగిన వాడు దేవుణ్ణి వెంబడిస్తాడు. వివేకము కలిగిన వాడు దేవునితో మాట్లాడతాడు. వివేకము కలిగిన వాడు దేవుణ్ణి వెంబడిస్తాడు. ఇఫ్ యు ఆర్ నాట్ హావింగ్ ఎ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఈరోజు ఒక సింపుల్, నేను రోజు దేవుని డబ్బులు అడిగానండి, దేవా నాకు 1,00,000 రూపాయలు ఈ ప్రభు అని. దేవుడు ఇవ్వలేదనుకోండి, ఈరోజు ఇవ్వలేదు దేవుడు, వెంటనే మనం మానవులు ఏం చేస్తాం తెలుసా? తప్పుగా అర్థం చేసుకుంటాం. వెన్ యూ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, నీకు ఒకవేళ వినయ విధేయతలు కలిగిన ఆత్మ, వివేకము గల ఆత్మ నీలో ఉంటే నువ్వు వెంటనే స్క్రిప్చర్ని కోట్ చేస్తావు. ఈరోజు దేవుడు డబ్బులు ఇవ్వలేదంటే దేవుడు కసాయోడు అని అన్నావు. ఈరోజు దేవుడు డబ్బులు ఇవ్వలేదంటే దేవుడు శాడిస్టు అనవు. ఈరోజు దేవుడు డబ్బులు ఇవ్వలేదంటే దేవుడు మూర్ఖుడు అనవు. నువ్వేం చేస్తావు తెలుసా? అంటే ఈరోజు దేవుడు డబ్బు లేకపోతే దేవుడు వాక్యం సెలవిస్తుంది, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా దేవుడిస్తాడని. నువ్వు వివేకము కలిగిన హృదయముతో ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహిమపరుస్తావు. వారి హృదయము తెరవబడింది, వాళ్ళ మనోనేత్రములు తెరవబడ్డాయి, వాళ్ళ హృదయము తెరవబడింది, వారి మనస్సు తెరవబడింది. నీ జీవితంలో ఉన్న అన్ని ఏరియాల్లో ఉన్న కళ్ళు తెరవబడును గాక ఈరోజు యేసు నామములో. ఆమేన్. ఈరోజు దేవుడు ఇవ్వలేదా? రేపు దేవుడిస్తాడు. నువ్వు అడిగింది ఇవ్వడు, ఊహించు వాటికంటే అత్యధికముగా దేవుడిస్తాడు. ఆమేన్. కానీ వీళ్ళ హృదయం ఎలా ఉందో చూద్దాం. ఎస్, రీడ్ దట్ స్క్రిప్చర్ 4:18 ఎఫిషియన్స్.
వారైతే అంధకారమైన మనస్సు గలవారై. ఎలాంటి మనస్సు వాళ్ళది? అంధకారమైన మనస్సు. పగలు కళ్ళు మూసుకునే ఉన్నారు, మధ్యాహ్నం కళ్ళు మూసుకునే ఉన్నారు, రాత్రి కళ్ళు మూసుకునే ఉన్నారు, చర్చిలో కళ్ళు మూసుకునే ఉన్నారు, దైవ సమావేశములో కూడా కళ్ళు మూసుకునే ఉన్నారు. See, if a man is blind, ఆయన ఎక్కడుంటే మనకేంటి? ఒక వ్యక్తి గుడ్డివాడైతే ఎక్కడుంటే మనకెందుకు? సినిమా థియేటర్లో ఉంటే ఏంటి, చర్చిలో ఉంటే ఏంటి, ఎట్లా ప్రార్థనలో ఉంటే ఏంటి, ఇంట్లో ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి, ఎక్కడుంటే ఏమి? బికాజ్ హీఈస్ బ్లైండ్. ఆమేన్. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన అజ్ఞానానికి ఆపోజిట్ వాడేంటి? జ్ఞానం. ఆమేన్. సో ఏ వ్యక్తి అయితే వివేకము గల మనస్సు, వివేకము గల ఆత్మను సంపాదించుకోలేకపోతాడో వాడందరూ కూడా ఈ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. ఎటువంటి కేటగిరీ అంటే అంధకారమైన మనస్సు, హృదయము కాఠిన్యపరచబడుతుంది, అజ్ఞానము చేత నింపబడతారు. ఫైనల్లీ వాళ్ళు ఏం కోల్పోతారంటే చూద్దాం. దేవుని వలన కలుగు జీవములో నుండి, అది సంగతి, దేవుని వలన కలుగు జీవములో నుండి వాళ్ళు వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. Wow, what they follow the world, they follow devil, they follow Lucifer, they follow evil. ఇది మనం వివేకము గల ఆత్మ మనలో లేకపోతే మనం ఈ 4 రకాల డాన్సులు వేస్తాం. నెంబర్ 1, అంధకారములోకి వెళ్ళిపోతాం మనస్సు. నెంబర్ 2, హృదయము కఠినపరచబడుతుంది. నెంబర్ 3, దేవుడు జీవాన్ని ఇస్తే వద్దంటాం. అమ్మా రండి ప్రేయర్ చేస్తాడు, నాకు వద్దు బ్రదర్ అంటే. నాన్న ప్రేయర్ చేస్తారంటే నాకు అవసరం లేదంట. యా, యు నో దట్ ఐ ప్రే, యు నో దట్ ఐ హీల్, యు నో దట్ ఐ బ్లెస్, యు నో దట్ ఐ డెలివర్, బట్ స్టిల్ యు ఆర్ నాట్ గెటింగ్ ప్రేడ్. నీకు తెలుసు నేను విడిపిస్తానని, మీకు తెలుసు నేను బ్లెస్ చేస్తానని, మీకు తెలుసు నేను ఆశీర్వదిస్తానని, మీకు తెలుసు నేను దయ్యాలు వెళ్ళగొడతానని, మీకు తెలుసు మీరు రోగాలు తీస్తానని, అయినా మీరు రోగంతో ఉండి కూడా నా ముందు మౌనంగా నిలబడుతున్నారంటే మీ మనస్సు మూయబడింది, మీ హృదయము మూయబడింది. దేవుడు జీవాన్ని ఇస్తానన్నా కూడా నువ్వేం చేస్తావు? మా ప్రేయర్ చేస్తాను. చాలాసార్లు నేనే సొంతగా స్టార్టింగ్లో, మినిస్ట్రీ స్టార్టింగ్లో అనేకులు ఎవరన్నా వస్తే చిన్న ప్రార్థన చేస్తాను రండి అని ప్రార్థన చేసేవాడిని. వాళ్ళు అడగకపోయినా ప్రేయర్ చేసేవాడిని నేను, వాళ్ళకి వద్దనుకున్నా కూడా ప్రేయర్ చేసేవాడిని నేను. ఎందుకంటే పాస్టర్ కదా, మా ప్రేయర్ చేయకపోతే కొవ్వు, అహంకారము, గర్వమేమో అనుకొని నా సొంత ఆలోచనలతో ఎవరు అడగకపోయినా ప్రేయర్ చేసేవాడిని నేను. అమ్మ రండి ప్రేయర్ చేస్తాను, తల్లి రా ప్రేయర్ చేస్తా, బాబు రా ప్రేయర్ చేస్తా అనేవాడిని నేను. అండ్ ఐ గోట్ టు నో, ప్రభా వీళ్ళు ఎవరికి ప్రార్థన అవసరం లేదు, నేను ఎందుకు అనవసరంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను అందరికీ, ఎందుకు నాయనా? ప్రభు అన్నాడు, వాళ్ళకి అవసరం లేదురా, నువ్వే వాళ్ళకి కావాలని ప్రార్థన చేస్తున్నావు. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్న వాళ్ళకి నేను పరిగిస్తున్నా కూడా నా వెనకాల పడి పరిగెత్తుకుని నన్ను ఆపి మరీ ప్రార్థన చేయించుకొని వెళ్ళగలరు. దట్స్ ద నీడ్ అది. ఒకవేళ ఎవరికి ప్రార్థన అవసరం లేదు, ఎవరికి స్వస్థత అవసరం లేదు, ఎవరికి బ్లెస్సింగ్స్ అవసరం లేదు, ఎవరికి సొల్యూషన్స్ అవసరం లేదు, నేనున్నా కూడా మౌనంగా కూర్చోగలరు, పోతాళ్లే అనుకుని. సో అగైన్ ద లార్డ్ టోల్డ్ మీ, ఎవరైతే అడుగుతారో వాళ్ళకి ప్రార్థన చెయ్యి అంటాడు దేవుడు. ఎస్, ఓకే ప్రభా, ఎవరైతే ప్రార్థన, అయ్యా నాకు ప్రార్థన చేయండి, నన్ను స్వస్థపరచండి, నన్ను విడిపించండి, నన్ను బాగు చేయండి అని ఎవరైతే అంటారో వాళ్ళకి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళని దీవిస్తాను. మనం ప్రార్థన చేసిన వాళ్ళు తీసుకోరు. చాలాసార్లు ఎవరన్నా ఇంటికి వెళ్తే ప్రార్థన చేస్తుంటే బాబు లోపల ఉంటాడు, పాప లోపల ఉంటుంది, భర్త లోపల ఉంటాడు, భార్య లోపల కూర్చో ఉంటుంది ప్రార్థన చేస్తుంటే. చాలా ఇళ్లలో ఉన్నాయి అలా పరిస్థితులు. బికాస్ దే డోంట్ వాంట్ గాడ్. వై? బికాస్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఓపెనింగ్ దేర్ ఐస్. వాళ్ళ జీవితములో వాళ్ళ కళ్ళు తెరవబడలా, వాళ్ళ జీవితములో వాళ్ళ మనస్సు తెరవబడలా, వారి జీవితంలో వాళ్ళ హృదయము తెరవబడలా. వాళ్ళ మనస్సాక్షి ఏమైంది? వాతవేయబడింది. వాళ్ళు దేవుడు జీవాన్ని ఇస్తానన్నా కూడా వద్దంటారు. ఎవరు తెలుసా? వివేకము కలిగిన ఆత్మ లేని వాళ్ళు. ఎస్ ఆర్ నో?
ఎస్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ వాట్? అండర్స్టాండింగ్. వివేకము గల ఆత్మ కలిగిన వాడు, అయ్యా ఆ సేవకుడు వచ్చాడా, ప్రార్థన, దేవుడు ప్రార్థన, పొద్దున ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, దేవుడి మీద ఆధారపడతా ఉంటాడు. ఈరోజు ఒకవేళ దేవుడు ఇవ్వలేదేమో, దేవుడిని అర్థం చేసుకోగలడు. దేవుడు నాకు రేపిస్తాడు. ఈరోజు దేవుడు నాకు ఇవ్వలేదేమో, ఈ క్షణము దేవుడు నాకు ఇవ్వలేదేమో. నేను ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటాను, నేను అడిగింది ఈ రోజు వరకు దేవుడు నాకు ఇవ్వలేదు, తెలుసా? చాలా అడిగాను నేను దేవుణ్ణి, ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలని చాలా అడిగాను. నేను అడిగింది ఈ రోజు వరకు ఒక్కటి ఇవ్వలే దేవుడు. కానీ చెప్తున్నాను ఒక మాట, నేను అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చాడు నాకు. ఆమేన్. నేను అడిగింది దేవుడు ఇచ్చుంటే ఆయన మనిషి, కానీ నేను అడిగింది ఆయన నాకు ఇవన్నీ యాడ్ చేసి ఇస్తేనే ఆయన దేవుడు. ఆమేన్. I never asked big things. I may ask little things, but God gave me a big things. చాలా గొప్పవి ఇచ్చాడు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు నెగిటివ్గా చెప్పి, నో, నేను కరెక్ట్గా చెప్తున్నా, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను. నేను అడిగింది దేవుడు ఏ రోజు ఇవ్వలేదు. నేను అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికముగా ఇచ్చిన దేవుడు నా దేవుడు. ఆమేన్. నేను అడిగిన వెంటనే ఇవ్వకపోవచ్చు, పక్క రోజు ఇస్తాడేమో, నెల తర్వాత ఇస్తాడేమో, సంవత్సరం తర్వాత ఇస్తాడేమో, ఇవన్నీ యాడ్ చేసి మీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో అండర్స్టాండ్ గాడ్, హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక్క మొక్క నా ఎక్కిందా? ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ యొక్క వాల్యూ, ఈ స్పిరిట్ ఎంత గొప్పదో, ఈ స్పిరిట్ ఉంటేనే మనం దేవుణ్ణి అర్థం చేసుకోగలం, ఈ స్పిరిట్ ఉంటేనే మనము ఇబ్బంది పడము, ఈ స్పిరిట్ ఉంటేనే మనము గాయపడమని ఎంతమందికి అర్థమైంది? వావ్. ఒక మంచి వ్యక్తి తిడుతున్నాడా, ఏదో రీజన్ నాలో ఉంది కాబట్టి తిడుతున్నాడు. ఓకే ఫాదర్, ఐ అండర్స్టాండ్, నన్ను సరి చేయండి. ఒక చెడ్డవాడు నన్ను తిడుతున్నాడా, ఒక చెడ్డవాడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇతనిలో దెయ్యం ఉంది కాబట్టి నన్ను తిడుతున్నాడు. ప్రభువా, ఇతని మాటలు నేను పట్టించుకొని వేస్తున్నాములో. ఆమేన్. దట్స్ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎంతమందికి అర్థమవుతుంది? యా, ఐఎమ్ గోయింగ్ లిటిల్ డీపర్. Proverbs 14, I think it's 24, right? The crown of wise is their richness, but the foolishness of fools is follow. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వమే. A true witness delivereth soul, but a deceitful witness speaketh lie. Wow. Let's go to 29. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముఖోపి మూఢత్వమును బహుమానముగా పొందును. ఎస్. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. వావ్. The spirit of understanding gives you more patience. Amen. నీవు సమాధానముగా నెమ్మదిగా ఉంటే ఈ వరం రాదు. ఏది? వివేకము గల వరం. నీలో ఈ వరం ఉంటేనే నువ్వు పేషెన్సీగా ఉండగలవు. ఎంతమందికి అర్థమైంది? యా. నువ్వు పేషెన్సీ అనేది కూడా ఒక గిఫ్టే. నీలో స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటేనే ఎంతమంది తిడుతున్నా నువ్వు మౌనముగా ఉండగలవు. చూడండి ఆ మాట మరొకసారి. 29. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. నో, వివేకము గలవాడే దీర్ఘశాంతము గలవాడు. ఆమేన్. హీ దట్ ఈస్ స్లో టు వ్రాత్ ఈజ్ ఎ గ్రేట్ అండర్స్టాండర్. ఎవరికైతే స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుందో వాళ్ళు ఎక్కువగా నెమ్మదితో ఉండగలరు. ఆమేన్. ఎంతమంది నెమ్మదిగా ఉండాలనుకుంటున్నారు ప్రతిరోజు? ఎంతమంది సమాధానముగా ఉండాలనుకుంటున్నారు ప్రతిరోజు? ఎంతమంది ఇంట్లో అసలు ఒక్క గొడవ కూడా జరగకూడదు నా ఇంట్లో ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది జీవితంలో నా ఇంట్లో పీస్ ఉండాలనుకుంటున్నారు? వావ్. దెన్ స్టార్ట్ మెడిటేటింగ్ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎలా వస్తుంది బ్రదర్ అంటే సింపుల్. లార్డ్ తల మీద చేయబెట్టుకో. లార్డ్ గివ్ మీ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. లార్డ్ గివ్ మీ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. మొట్టమొదటిగా నీలో స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటే ఏం చేస్తావు తెలుసా? నీ హృదయం అనే కళ్ళు తెరవబడతాయి, నీ మనసు అనే కళ్ళు తెరవబడతాయి, నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. దేవుడు నీకు జీవాన్ని ఇస్తుంటే నువ్వేం చేస్తావు? తీసుకుంటావు. You receive life from God. And one more thing,
when you have the spirit of understanding, you will be in more patience. Hallelujah. నీలో స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉందా? అయితే నీ ఇంట్లో నెమ్మది ఉండును గాక, అయితే నీ ఇంట్లో సమాధానం ఉండును గాక. ఎందుకు మన ఇంట్లో సమాధానం లేదు? ఎందుకు మన ఇంట్లో నెమ్మది లేదు? ఎందుకు మన ఇంట్లో సంతోషం లేదు? ఎందుకు మన ఇంట్లో దీర్ఘశాంతం లేదు? ఎందుకు మన ఇంట్లో దయాలత్వం లేదు? ఎందుకు అపవాదిగాడు ఎప్పుడు చూసినా మనల్ని ఏం చేస్తుంటాడు? తిట్టిస్తుంటాడు, ఆడిపోసుకుంటా ఉంటాడు, ఇబ్బంది పెడతా ఉంటాడు. ఈరోజు నా ప్రభు ఒకటే అంటున్నాడు, నా ప్రభు ఒకటే సెలవిస్తున్నాడు. ఏంటి తెలుసా? అది స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటే నీ ఇంట్లో సమాధానమే. ఆమెన్, ఆమెన్. చూడండి, చిన్నపిల్లలు ఒక వస్తువు, పడకూడని వస్తువు కింద పడేశారనుకోండి, వెంటనే తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? బాగా జ్ఞానం తల్లిదండ్రులు, చిన్నపిల్లోడులే, వాడిని తెలియదు, వాడికి రే ఇంకోసారి అట్లా పడేయకరా అంట. దట్స్ వాట్ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆమేన్. అదే భార్య పడేస్తే భర్త పోనీలే, మమ్మీకి తెలియదులేరా, క్షమిద్దాం అన్నాడు. ఎంత ధైర్యమే నీకు వస్తువు పడేసావు, నీకు డబ్బులు విలువ తెలుసా, నీకు బుద్ధి లేదానా, పో మీ ఇంటికి పోయి డబ్బులు తెపో అంటారు. వై you are applying spirit of understanding in one area? Why you are not applying the spirit of understanding in other areas? You need to apply this spirit of understanding from morning till night. మార్నింగ్ నుంచి రాత్రి దాకా ఈ యొక్క వరాన్ని నువ్వు వాడాలి. ఆమేన్. యేసు నామములో మీరు వాడును గాక. ఆమేన్. లెట్స్ గో టు సామ్ 119. కీర్తనలు 119వ అధ్యాయము 104వ వచనము చదువుకుందాం. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. వావ్. తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి తప్పుడు మార్గాలు నచ్చుతాయి, ఎవరికి చీకటి నచ్చుతుంది, ఎవరికి పాపము నచ్చుతుంది, ఎవరు పదే పదే పడిపోతారు, ఎవరు అంటే వివేకము కలిగిన ఆత్మ లేని వారే. నన్ను అటు వెళ్ళకరా ఇటొద్దురా అని చెప్పినా కూడా పాపములో వెళ్తుంటారు, చీకట్లో పడిపోతుంటారు. కానీ ప్రభు చెప్పిన మాట ఏం తెలుసా? when you have the spirit of understanding, you hate every evil wrong ways. ఆమేన్. అమ్మ సినిమాకి వెళ్తావా? అమ్మ పబ్కి వెళ్తావా? అమ్మ సిగరెట్ తాగుతావా? నో. నాన్న మందు కొడతావా? అమ్మ చీకట్లోకి వెళ్తారా? నో. వై? You people are having spirit of understanding. Let it grow in Jesus name. అది యేసు నామములో ఎదుగును గాక. వాక్యము, ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతా ఉంటావో ఈ ఆత్మ మీద నువ్వు ప్రేమించడం స్టార్ట్ చేస్తావు. ఈ ఆత్మ అంటే నీకు ఎక్కువ ఇష్టం స్టార్ట్ అయిపోతుంది. ఎస్ ఈ స్పిరిట్ నీ లోపలికి వచ్చేసిందంటే నువ్వు రాంగ్ వేస్ అన్నిటినీ విసర్జిస్తావు. భర్త అడుగుతాడు, ఏమ్మా సినిమాకి వెళ్దాం రాని, నేను రానండి అంటావు. ఆమేన్. హల్లెలూయా. యా. ఈ స్పిరిట్ లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడిపోతాం. ఈ స్పిరిట్ లేకపోతే మనం అనేక సార్లు పడిపోతాం. ఒక వ్యక్తి క్రైస్తవుడు చీకటిని విసర్జిస్తున్నాడు అంటే, ఒక క్రైస్తవుడు చీకటికి దూరంగా ఉంటున్నాడంటే, ఒక వ్యక్తి క్రైస్తవుడు చీకటికి అమాంతంగా పారిపోతున్నాడంటే వాళ్ళలో వివేకము గల ఆత్మ ఉంది. ఒక వ్యక్తి వెలుగు దూరంగా పారిపోతున్నాడా? ఒక వ్యక్తి మందిరానికి దూరంగా పారిపోతున్నాడా? ఒక వ్యక్తి దేవుడికి దూరంగా పారిపోతున్నాడా? ఒక వ్యక్తి సేవకుడికి దూరంగా పారిపోతున్నాడా? ఒక వ్యక్తి దేవుడికి అందుబాటులో లేడా? హీ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. అతనికి ఏం లేదు. యా. ఇంకోటి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి వచ్చి నీతో నేను చెడ్డోడని చెప్పడలే, ఒక వ్యక్తి వచ్చి నీతో నేను మంచోడని చెప్పడలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, జాగ్రత్త. నువ్వు మంచోడు చెడ్డోడని ఎలా గ్రహిస్తావు తెలుసా? వాడి క్రియలను బట్టి. వాడి క్రియలు, వెలుగు సంబంధమైన క్రియలు వేరే, చీకటితో కూడిన సంబంధమైన క్రియలు వేరే. ఒక్కరు చెప్పండి, భూమి మీద మీలో ఇన్ని సంవత్సరాలు మీరు భూమి మీద బతికారు కదా, ఎవరన్నా వచ్చి నేను చెడ్డోడని చెప్పారా? ఎప్పుడన్నా మీకు 40, 50, 30 సంవత్సరాలు ఉన్నాయి కదా, 20 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఎవరైనా లైఫ్లో వచ్చి నేను చెడ్డోడని చెప్పారా? ఎవ్వరు చెప్పరు. నీకు నువ్వే గ్రహించాలి. యు నీడ్ టు అండర్స్టాండ్ హూ ఈస్ గుడ్, హూ ఈస్ బ్యాడ్. నువ్వు వాక్యం చదువుకుందాం రా అంటే వాడు రాలేదా? వాళ్ళు ఏం లేదు, వివేకము గల ఆత్మ లేదు. మందిరానికి వెళ్దాం రా అని పిలిచావా? రాలేదా? వాళ్ళు ఏం లేదు, వివేకము గల ఆత్మ లేదు. ప్రార్థన చేసుకుందాం రా అని పిలిచావా? ఆడు రాలేదా? వాళ్ళు ఏం లేదు. ఒకటి గుర్తుపెట్టుకో,
దేవుణ్ణే అర్థం చేసుకోలేకపోతున్నారు. మనల్ని ఏం అర్థం చేసుకుంటారు జనాలు? దేవుడు ఒక క్రైస్తవుడికి అర్థమైతే ఈ భూమి మీద అందరికీ ఆ వ్యక్తి అర్థమవుతాడు. ఆమేన్. దట్స్ ద ఎబిలిటీ అండ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. వివేకము గల ఆత్మ చాలా ప్రాముఖ్యం. When you have the spirit of understanding, you hate every wrong path. నేను ఒకవేళ నేను తిట్టాను అనుకో, నీలో స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉందనుకో, అన్న తిట్టాడంటే దాంట్లో ఏదో అర్థం ఉంది. దైవజనుడు గద్దించాడంటే దాంట్లో ఏదో అర్థం ఉంది. నేను సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది. ఆమేన్. అన్న తిట్టాడు, అక్క తిట్టింది, అమ్మ తిట్టింది, నాన్న తిట్టాడు. తిడతారు. ఎందుకు తిడతారు? మంచివాడు తిడితే, వివేకము గలవాడు తిడితే దాంట్లో ఏదో అర్థం ఉంది. వివేకము లేని వాడు తిడితే దాంట్లో కూడా అర్థం ఉంది. ఏం తెలుసా? వీడికి అసలు వివేకం లేదని. ఆమేన్. హల్లెలూయా. So we need to understand what is there in us. We need to understand what is there in us. Let's go to Proverbs 17:27. సామెతలు 17:27. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. వావ్. చూడండి చూడండి చూడండి, అందరికీ జాగ్రత్తగా చూడండి. మళ్ళీ చదవమ్మా. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, ఓకే, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. చూడండి, ఇంగ్లీష్ చదువుతాను. He that hath knowledge sharpeth his words, and a man of understanding is of an excellent spirit. Wow. ఇంకొక వర్షన్లో ఉంది, he that having the spirit of understanding is they will have a cool spirit. ఎవరికైతే ఈ వివేకము గల ఆత్మ ఉంటుందో వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, కూల్గా ఉంటారంట. ఆమేన్. ఊరికే ఎగిరెగిరి పడరు, ఊరికే అరవరు, ఊరికే ఇసుక్కోరు, ఊరికే కోపం రాదు వాళ్ళకి. ఇప్పుడు మనం అర్జెంటుగా క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి ఏం కావాలి? స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. He that hath knowledge sharpeneth his words, and the man of understanding is of an excellent spirit. Wow. ఎందుకు కొన్నిసార్లు మనం అన్యుల్లాగా బిహేవ్ చేస్తున్నాం? ఎందుకు ఒక్కొక్కసారి మనం దేవుడు లేనివాడిలాగా బిహేవ్ చేస్తున్నాం? ఎందుకు ఒక్కొక్కసారి మనం ఒక ఇంటి పక్కనోడు దెయ్యం పట్టినోడు అరిసినట్టు అరుస్తున్నాం? ఎందుకు ఒక్కసారి మనం అన్యులు ఏడ్చినట్టు ఏడుస్తున్నాం? ఎందుకు ఒక్కొక్కసారి మనము ఇదిగో దేవుడు లేనోడు పడిపోయినట్టు మనం పడిపోతున్నాం? ఎందుకు ఒక్కొక్కసారి మనం బలహీనంగా ఉండిపోతున్నాం అన్యుల వలె? వై వీఆర్ లైక్ దట్? దేవుడు లేనోడుగా బిహేవ్ చేస్తున్నాం ఏంటి? వై? బికాజ్ ల్యాక్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎందుకు ఫెయిల్ అవుతున్నాం పదే పదే? ల్యాక్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎందుకు మనం పదే పదే నోరు పారేసుకుంటున్నాం? ల్యాక్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎందుకు పదే పదే మనం ఏడుస్తున్నాం? ల్యాక్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎందుకు పదే పదే మనం అలుగుతున్నాం? ల్యాక్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎందుకు పదే పదే మనం యుద్ధానికి కోప్పడుతున్నాం? ల్యాక్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. మీలో ఆ వివేకము కలిగిన ఆత్మ లేకపోతే మీరు ఈ భూమి మీద దేన్ని అర్థం చేసుకోలేరు. ఈ వివేకము కలిగిన ఆత్మ నీలో లేకపోతే నువ్వు దేన్ని అర్థం కాదు. ఎందుకు నా భర్త ఇలా అయిపోయింది? ఎందుకు నా భార్య ఇలా అయిపోయింది? ఎందుకు ప్రభువా నా పిల్లలు ఇలా అయిపోయారు? దేవుణ్ణి అడుగుతుంటారు చాలా మంది. తెలుసా, నాకు భలే జోకు నవ్వొస్తుంది. దేవుణ్ణి అడుగుతా, దేవుడు చేసాడా వాళ్ళని అట్లా పడేసాడా? దేవుడు పడేసాడమ్మా వాళ్ళని? దేవుడు పడేసాడు నాన్న వాడిని? దేవుడు పడేసాడు ఆ పాపని? వాడే పడిపోయాడు కదా. జ్ఞానం లేకుండా ఏడుస్తుంటారు చాలా మంది, వివేకము లేకుండా ఎందుకు ప్రభా నా భర్తని ఇట్లా చేసావు, ఎందుకు ప్రభా నా పిల్లల్ని ఇట్లా చేసిన? దేవుడు చేయలేదు నాన్న అట్లా. దేవుడు అన్నాడు, నన్ను నమ్ముకుంటే, నన్ను వెంబడిస్తే మీ అందరికీ వివేకము గల ఆత్మనిస్తానన్నాడు. నేను ఒకటే అంటాను, బీసీసీ క్రిస్టియన్ను తర్వాత మెన్లో సిలువేసుకున్న మాత్రం సరిపోదు. మీరు క్రీస్తును వెంబడించాలి, వాక్యాన్ని వెంబడించాలి, యేసయ్యను వెంబడించాలి, వివేకము గల ఆత్మను సంపాదించుకోవాలి. హూ ఎవర్ రిటైన్స్ హిస్ వర్డ్స్ హ్యాస్ నాలెడ్జ్, అండ్ he was having a cool spirit is a man of understanding. ఎవరైతే కూల్గా నెమ్మదిగా ఉంటారో, ఏది జరుగుతున్నా, ఇబ్బందులు పడినా, శోధన పడినా, ఏదొచ్చినా ఎవరైతే కూల్గా ఉంటారో వాళ్ళ జీవితంలో ఏముంటుందంట?
స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. బ్రదర్, మార్నింగ్ ఒక శ్రమ వచ్చింది, ఏడుస్తున్నావు. ఈవినింగ్ ఒక శ్రమ వచ్చింది, ఏడుస్తున్నావు. రాత్రికి ఒక బాధ వచ్చింది, ఏడుస్తున్నావు. బాధపడుతున్నావు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా. గుర్తుపెట్టుకో నా కుమార్తె, నా కుమారుడా, యూ షుడ్ హ్యావ్ ఎ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆమెన్. పక్కన వాళ్ళ మీద ప్రవచించండి, నీ మీద వివేకము గల ఆత్మ ఉండును గాక. ఆమెన్. ఫ్రమ్ టుడే, ఈ రోజు నుంచి మీలో ఈ ఆత్మ ఉండును గాక. ఎప్పుడైతే ఈ ఆత్మ మీలో ఉంటుందో అన్ని మీతో ఉన్నట్టే. ఆమెన్. లెట్స్ గో టు 1 Kings 3:4. మొదటి రాజులు 3వ అధ్యాయము 4 నుంచి చదువుకుందాం. 1 Kings 3:4. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు. అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున చాలా మంది ఉన్నారు. వాళ్ళు నీ పిల్లలు చాలా మంది ఉన్నారయ్యా, నేను ఒక్కడే ఏం చేయాలి ప్రభు అని అడుగుతున్నాడు. వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమున తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనము న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డల వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము. చూడండి, ఇంత రిక్వైర్మెంట్ ఉంది సొలొమోనుకి. అయ్యా, నీ ప్రజలు చాలా మంది ఉన్నారయ్యా. సే ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో కూడా 5-6 మంది ఉన్నారు. ఈ 5-6 మంది 5-6 రకాలుగా ఉన్నారు. ప్రభా, నేను వీళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేయాలి అని మనం ప్రభువుని అడగాలి. ఆమేన్. ఒక్కొక్కరింట్లో ఒకరే ఉన్నారా? 5-6 మంది ఉన్నారా? 10 మంది దాకా ఉన్నారు. బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఈవెన్ నేను సంఘం, ప్రభా, ఇన్ని 100,000 మందిని నేను కంట్రోల్ చేయాలంటే, వీరిని బాగు చేసి వీరిని బ్లెస్ చేయాలంటే నాకు వివేకము గల హృదయము కావాలి ప్రభా అని మనం అందరం అడగాల. ఆమేన్. మీరు చూడండి, సొలొమోనుకి ఇజ్రాయేల్ ప్రజల వాళ్ళందరిని బట్టి అతనికి వివేకము కావాలని అడిగాడు. ఈరోజు మీకు ఫ్యామిలీ ఉందమ్మా? ఈరోజు నీకు ఫ్యామిలీ ఉందా? మీ అందరి కుటుంబాలు ఉన్నాయా? మనం అందరం ఏం చేయాలి? ఈరోజు 100 మందిని, 5 మందిని, 10 మందిని హ్యాండిల్ చేసే ఆత్మ, దాని పేరేం పేరు తెలుసా? వివేకము గల ఆత్మ. ఆమేన్. ఇదిగో, నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను. నీవు డబ్బు కంటే, అదిగో ఆశీర్వాదం కంటే, ఐశ్వర్యం కంటే, కారు బంగ్లాల కంటే ఫస్ట్ నువ్వు అడగాల్సిన ప్రేయర్ పాయింట్ ఏంటి? వివేకము గల ఆత్మ. సొలొమోను 100 మందిని చూసి భయపడిపోయాడు. ఓ అమ్మ, ఎవరైనా జనాలు చూసి భయపడతారు. కుటుంబాన్ని పోషించాలంటే ఏదో ఒక తప్పు చేసి పోషించాలని చాలామంది రాంగ్ ఇంటెన్షన్లో ఉంటారు. నో, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, ఈరోజు నీ కుటుంబం పెద్దగా ఉందా? ఈరోజు నీ పెనిమిటి, నీ భార్య, నీ బిడ్డలు మాటింటలేదా? అయినప్పటికీ పర్లే, దేవా నాకు వివేకము గల హృదయము కావాలి. ఆమేన్. ఎందుకు మనం కోపడుతున్నాం? ఎందుకు మనం బాధపడుతున్నాం? ఎందుకు మనం ఏడుస్తున్నాం? ఎందుకు మనము తొందరగా ఆవేశపడుతున్నాం? ఎందుకు మనం తొందరగా ఏడుస్తున్నాం? ఎందుకు మనం తొందరగా ఇబ్బంది పడి ఇసుక్కుంటున్నాం తెలుసా? వివేకము గల ఆత్మ లేనందువల్ల. నేను ఒకటే చెప్తాను, మీ అందరికి వివేకము గల ఆత్మ లేదనుకో,
నేను చెప్పేది ప్రతి ఒక్కటి తప్పు అనిపిస్తుంది మీకు. ఏంది పాస్టర్ గారు ఇట్లా చెప్తున్నారు, ఏంది పాస్టర్ గారు తిడుతున్నారు, ఏంది పాస్టర్ గారు ఇట్లా చేస్తున్నారు, ఏంది పాస్టర్ గారు ఈ విధంగా చెప్తున్నారు అని యు మే మిస్అండర్స్టాండ్ మీ. నాకు వివేకము గల ఆత్మ లేదనుకో, మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకుంటాను. నీ తల్లిని నువ్వు అర్థం చేసుకోవాలన్నా, నీ భార్యని నీ భర్తను అర్థం చేసుకోవాలన్నా, నీ పిల్లల్ని అర్థం చేసుకోవాలన్నా నీ లోపల ఏముండాలి? వివేకము గల ఆత్మ. ఆమేన్. ఈరోజు మనందరిలో ఉండును గాక. సొలొమోనులాగా మనం కూడా అడుగుదాం, దావీదు వలె మనం కూడా అడుగుదాం. ఆమేన్. వివేకము గల ఆత్మ, దట్స్ అ స్పిరిట్. నాకుంది, అందుకే బిడ్డని ఏమనట్లేదు. ఆమేన్. మీకు కూడా ఉంటే మీరు కూడా మౌనంగా ఉంటారు, కూల్గా ఉంటారు. చూడండి, ఇఫ్ యూ హ్యావింగ్ ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, వావ్, దట్ మీన్స్ యు ఆర్ హ్యావింగ్ ఎ కూల్ స్పిరిట్. హల్లెలూయా. ఈరోజు ఇటు వివేకము గల ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము అన్నిటినీ అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోవును గాక. ఆమేన్.